ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మే 18వ తేదీన సోమవారం రోజున వీరికి ఎంతో కాలంగా మిమ్మల్ని బాధిస్తున్న సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా మే 18, 19వ తేదీల్లో మీకు ఆర్థికంగా ఒక ఇబ్బంది ఉన్నట్లయితే అది తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. మీ చేతికి డబ్బు అందే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా, ఏ రూపంలో, ఎవరి వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేది పూర్తిగా మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఒక్కసారి గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపబడును. రోజున అధిక ఖర్చులు మిమ్మల్ని ఆందోళన కలిగించవచ్చు. కానీ ఇరుగు పొరుగు వారితో, మీ స్నేహితులతో కానీ, బంధువులతో కానీ ఎవరితోనైనా చాలా ప్రేమగా మాట్లాడుతారు. కాబట్టి ఆ ప్రేమగా మాట్లాడిందే మీకు ఒక దారి దొరుకుతుంది. కాబట్టి అది ఏ విధంగా అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చేసే వృత్తిలో అనుభవం ఉన్న వ్యక్తి గల పరిచయం అవుతారు. వారితో మీకు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి చాలా సంతోషంగా ఉండే సమయం అనేది వచ్చింది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయిన తర్వాత ఒక అదృష్టం ఆర్థికంగా ఏ విధంగా వస్తుందంటే, విపరీతమైన ధనలాభం అనేది కలిసి వస్తుంది. ఏ విధంగా ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా మంచివారు. అలాగే వీరికి వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. సమతుల్యత, సామరస్యం కోరుకునేవారు. వీరు అందరి ప్రేమ కోరుకుంటారు. అలాగే అందరినీ చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి తమ చుట్టూ ఉన్న మనుషులంటే చాలా ప్రేమ. కానీ కొంతమంది వీరిపై అసూయతో ఉంటారు. ముఖ్యంగా వీరికి బంధువులంటే చాలా ఇష్టం. వారితో కలిసిమెలిసి ఉండాలి, విహారయాత్రలు చేయాలి, కళ్యాణంలో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు అసూయతో వీరికి అవమానాలు కూడా జరగవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయింది కాబట్టి వీరి చుట్టూ ఉన్నవారు కూడా వీరికి అనుకూలంగా ఉండే సమయం అనేది వచ్చింది. ముఖ్యంగా ఈ రాశి వారు వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ దైవభక్తితో ఉంటారు. దైవం అంటే చాలా ఇష్టం. అలాగే వారిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి ఆ దైవమే వీరిని ఎప్పుడు కాపాడుతూ వస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కృంగిపోకుండా వెంటనే ఒక సలహా అనేది దైవ రూపంలో ఇస్తారు. కాబట్టి ఆ సలహా వీరికి చాలా ఉపయోగపడుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా కూడా వెంటనే పరిష్కారం చూపుతారు. మంచి చెడు గురించి చాలా ఆలోచిస్తారు. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు అంటే ఎక్కువ ఆలోచన విధానం ఉంటుంది. వీరు ఏదైనా చేయాలనుకుంటే మరింత ఎక్కువగా ఆలోచిస్తారు. ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోరు. కొన్ని విషయాలలో చేజారించుకుంటారు. మంచి అవకాశాన్ని అందరూ ఏ విధంగా అనుకుంటారు, నన్ను ఎలాంటి అపార్థాలు చేసుకుంటారు, ఎవరిని మోసం చేయకూడదని ఆలోచన విధానంతో కొన్ని పరిస్థితులను వీరు అర్థం చేసుకుని వారి వ్యక్తిత్వం చాలా స్ట్రాంగ్గా ఉండాలని కొన్ని అవకాశాలని కోల్పోతారు. కాబట్టి వీరికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఇప్పటి వరకు చాలా వచ్చాయి. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు మాత్రమే ఈ రాశివారు చూశారు. వీరు కోరుకున్నది ఇప్పటి వరకు ఏదీ దక్కలేదు. ఎందుకంటే ఈ రాశి వారికి ఏదైనా సరే, ఏదైనా తేలికగా అస్సలు రాదు. ఎన్నో కష్టాలు పడితేనే వీరు అనుకున్నది జరుగుతుంది. అలాగే తమ కుటుంబం కోసం, పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వీరు కష్టపడుతూ వారిని సంతోషంగా చూసుకోవాలని, వారు ఎదుగుదల చూసి చాలా
సంతోషిస్తారు. అలాంటి వ్యక్తిత్వం వీరిది. ఇకపోతే ఈ రాశి వారికి ఏ విషయంలో ఎలా కలిసి వస్తుంది అనేది తెలుసుకుందాం. ఏలినాటి శని తొలగిపోయి వీరికి సూర్యబలం, చంద్రబలం మరియు గురుడు బలం ఎక్కువగా ఉండడం వలన గురుబలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది. కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గురుబలం వీరికి చాలా ఉంటుంది కాబట్టి ఏది చేసినా వాటిలో మంచి ప్రయోజకరమైనది ఉంటుంది. కాబట్టి మీరు శ్రద్ధగా చేసినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే ఒక పాత స్నేహితుడు వీరికి మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. వారి వల్ల మీకు ఆదాయ మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ స్నేహితుడి సలహాలు మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీకు విజయం అనేది సాధిస్తారు. ఆర్థికంగా మీకు ఉపయోగపడతారు. కాబట్టి ఆర్థికంగా ఏ విధంగా నష్టాలు ఉన్నా కూడా మీ స్నేహితుడి దగ్గర ఓపెన్గా చెప్పండి. మీకు మంచి సలహా ఇస్తారు. ఆ సలహా వల్ల మీకు త్వరలోనే అప్పులు ఉన్నట్లయితే తీరిపోయే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే మంచి వాతావరణానికి ఈ రోజున వెళ్ళండి. ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఏది సరి అయినది ఏది కాదు అని ఆలోచించండి. అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి. వాటిలో స్నేహంగా ఉన్నవారు కూడా ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీరు ప్రేమించే పరిస్థితుల్లో ఉన్నారా లేదా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దాని వలన ఎలాంటి ఇబ్బందులు కలగవు. మీరు ఈ రోజున ముఖ్యంగా ప్రశాంతత వాతావరణం నెలకొల్పడానికి మీరు ఎక్కడికైనా వెళ్ళి కాసేపు ఒంటరిగా కూర్చోండి. ఏది సరి అయినది ఏది కాదు, మీ జీవితంలోకి ఎవరి రావాలి, ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అని సరిగ్గా ఆలోచించండి. అది మీకు మీ మనసు మీకు నిజం చెప్తుంది. కాబట్టి ఈ రోజున ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీ మనసు చెప్తుంది. కాబట్టి మీరు ఈ రోజున అలా పాటించండి. ఇకపోతే ఈ రాశి వారికి కొత్త పరిచయాల వల్ల ఆనందమే ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో బాధలు కూడా కలిగించవచ్చు. అది ఏ విషయంలో అని సరిగ్గా ఆలోచించండి. ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ రోజున మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున ఉదయం 11 గంటలలోపు మీరు పెట్టుబడులు పెట్టాలనుకునేవారు పెట్టవచ్చు. అలాగే ఉద్యోగం కోసం ఏదైనా మార్పు చేసుకోవాలనుకున్నా ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కూడా చాలా సంతోషంగానే ఉంటారు. వీరికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. కాబట్టి ఈ రోజును మీరు అస్సలు సమయాన్ని వృధా చేసుకోకండి. అలాగే మీ పాత స్నేహితులు మీకు కలవడం వలన చాలా సంతోషంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోండి.